మనతో పాటు చర్చలో పాల్గొనడానికి భండారు శ్రీనివాసరావు గారు సీనియర్ అనలిస్ట్ జర్నలిస్ట్ మనతో పాటు ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. వారితో చర్చ కొనసాగిద్దాం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, ఏం చెప్తారు? అంటే ప్రధానంగా మనం చూడొచ్చు, భారతరత్న పురస్కారాల వెనుక రాజకీయ కోణం వ్యూహం ఉందని కూడా, మోదీ వ్యూహం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ఎట్లా చూడొచ్చు? అంటే అనూహ్యంగా తెరపైకి ప్రణబ్ ముఖర్జీ పేరు వచ్చింది, ఆయన పేరును ప్రకటించారు. ఎట్లా చూడాలంటారు? పవన్ గారు, ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి, యాజమాన్యానికి, సిబ్బందికి, మీ అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నిజంగా మేము ఇది ఎప్పుడు వచ్చినా కూడా, ఇప్పుడు మీరు చదువుతుంటారు 71, 72 అన్నప్పుడల్లా నాకు నా వయసు గుర్తొస్తుంటుంది. ఎందుకంటే నేను స్వతంత్ర దినోత్సవానికి కంటే ముందు 47 కంటే ముందు పుట్టినవాడిని అనమాట. వయసు ఇది చెప్పినప్పుడల్లా వయసు గుర్తొస్తుంటుంది. ఓహో, ఇంత వాళ్ళం అయిపోయినాం, ఇంత పెద్దవాళ్ళం అయిపోయినాం అని. ఆ రోజుల్లో అది ఒక పెద్ద ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఉండేదండి. పొద్దున్న లేవటం, ప్రభాత్ బేరీలు, పిల్లలు పోవటం, ఊరంతా ఒక ఊరేగింపుగా నడవటం, వాళ్ళంతా వింత వింతగా చూడటం, అర్థం కాని భాష, జనగణమన అంటే దాంట్లో ఎన్ని అణాలు ఉన్నాయో ఏముండేవో తెలియని భాషలో కూడా, అది ఏ భాష కూడా తెలియకుండా దాన్ని పాడుకుంటూ తిరగటం, ఓ చాలా ఉత్సాహపూరితమైనటువంటి. ఇవాళ పోను ఇది ఒక తంతుగా నేను అనడానికి కొద్దిగా నేనే బాధపడుతున్నాను. ఒక తంతుగా ముగిసిపోయింది. ఇప్పుడు పిల్లలకి ఈరోజు సెలవు ఇస్తే ఇంకో గంట పండుగ, మమ్మీ పండుగ, ఇప్పుడు స్కూల్ పోయి ఏం చేస్తాను, ఇంకో గంట పండుకొని వాళ్ళ సెలవే కదా అంటున్నారు తప్పితే, పోయి జెండా ఎగరేద్దాం, ఆ ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం, ఆ భావోద్వేగం ఇవాళ పూర్తిగా లేవేమనుకుంది. ఇది కొద్దిగా అనవసరమైనటువంటి ప్రసంగం అయినప్పటికీ నేను 2 ముక్కలు చెప్పాలని అవసరమైనటువంటిది సార్. సరే, అసలు విషయానికి వస్తే, ఇప్పుడు ఏదో సంక్రాంతి పండుగ వస్తే సినిమాలు, కొత్త సినిమాలు రిలీజ్ అయినట్టుగా ఈ రిపబ్లిక్ డే రాగానే మొట్టమొదట అందరికీ అసలు ఇంతకంటే అద్భుతమైన, అంటే సైన్యంలో పనిచేసి దేశం కోసం ప్రాణాలు ఒడ్డినటువంటి వాళ్ళకి ఇచ్చే కీర్తి పురస్కారాలు ఉంటాయి. వాటికంటే కూడా ఇంపార్టెంట్ ఇవైపోయినాయి. పద్మశ్రీలు, పద్మవిభూషణులు, పద్మభూషణులు, భారతరత్నలు, ఇవి ఎవరికి ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఏమిటి దీని వెనకాల కథ, ఇన్ని రకాల వ్యవహారాలు. అదివరకు భారతరత్న ఎవరికన్నా వాళ్ళకి ఇస్తే, పండిత్ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళకి ఇస్తే, వాడు దేశానికి సేవ చేసినందుకు వాటికి ఇచ్చారేమో అని చెప్పి అనుకునేవాళ్ళు. ఇవాళ దీంట్లో ఇవ్వడానికి ఏదో కారణం ఉంది అని అన్వేషించగలిగినటువంటి పరిస్థితిలోనే ఇస్తున్నారు. తప్పేం లేదు దాంట్లో. ఎందుకంటే రాజకీయం ఎలా పోయిందంటే, ఎందుకు వెళ్ళడంలో లేని సందేహం అన్నట్టుగా అది చెక్క సర్వోపహత, అట్లా పూర్తిగా అసలు ఏది వెతికినా దాని వెనకాల రాజకీయం ఉంటుంది. ఇవాళ చూడండి, నిజంగా ప్రణబ్ ముఖర్జీ గారు ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 5 ఏళ్ల కాలంలో ఆయనే స్వయంగా ఎంతోమందికి ఇలాంటి పురస్కారాలు ఆయన చేతుల మీదకి ఇచ్చాడు. ఇవాళ ఆయనే తీసుకుంటున్నాడు. చాలా గొప్ప విషయం. ప్రణబ్ ముఖర్జీ ఇప్పటివాడు కాదు, అనేక కురువృద్ధుడు భారత రాజకీయాల్లో. నిజంగా భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా దానికి వనె తెచ్చాడు తప్పితే ఎక్కడ రాజకీయాల ప్రసక్తి లేకుండా చాలా జాగ్రత్తగా దాన్ని నిర్వహించి బయటకు వచ్చాడు. ఇవన్నీ ఆయనకి భారతరత్న ఇవ్వడంలో ఎలాంటి మనం అనుమానం పడాల్సిన పని లేదు. నిజంగా ఈ డిజర్వ్స్. అలానే హజారిక, ఆయన ఎంత గొప్పవాడంటే, ఆయన గజగామిని హెచ్ఎఫ్ సినిమా తీస్తున్నప్పుడు, నువ్వు నీ గొంతుతోటి నువ్వు చిత్రాలు వేయగలవు కానీ నా చిత్రాలతో నేను పాడలేను అన్నాడు. అందుకే నేను నా సంగీత దర్శకుడిగా పెట్టుకున్నాను. హెచ్ఎఫ్ హుసేన్ ఆ గజగామిని సినిమా తీసినప్పుడు చెప్పాడు. అంటే అంత గొప్పవాళ్ళు. అంటే అతను ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం అయిపోయింది. అలా ఇప్పుడు భారతరత్న స్థాయికి పోయిన తర్వాత ఇక రాష్ట్రాలు, దేశాలు, ఇవన్నీ ప్రాంతాలు పరిగణిస్తున్నాం అంటే మళ్ళీ దాంట్లో వెనకాల ఏదో రాజకీయం ఉందనుకోవాలి. వాళ్ళంతా దీనికి అబోవ్ కాబట్టే, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ, అస్సాం వాళ్ళ అనేది లేకపోబట్టే వాళ్ళు భారతరత్నలు కాగలిగారు. మనమేమో మా తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళం, ఎందుకంటే ఆ స్థాయికి ఎదగలేదు కనుక మనం ప్రాంతం చెప్పుకున్నాం. ఇది ఒక విషాదం దీంట్లో. సరే, ఇప్పుడు చూడండి, ఆయనకి ఇచ్చారు అంటే ఒక కాంగ్రెస్ వాళ్ళు చేయలేని పని మేము చేసాం. పైగా ఇది ఆఖరి వడ్డనం. ఇక మళ్ళీ ఒక వడ్డనం లేదు మోడీ గారికి. అంటే మళ్ళీ గెలిచి అధికారంలోకి వస్తే తప్పితే ఆయన స్వయంగా నిర్ణయం తీసుకోగలిగిన అవకాశం మోడీ గారికి కూడా లేదు. ఇది చిట్ట పంక్తి. ఇప్పుడు ఇస్తే ఇచ్చినట్టు. ఇంకొకటి, ఇంకో చిత్రం, బళార చిత్రంలో దీంట్లో ఇంకోటి ఏంటో తెలుసా అండి పవన్ గారు, ఇంతవరకు అసలు భారతరత్నాలు, పద్మశ్రీ పురస్కారాలు భారతరత్నాలు లేని రోజులు కూడా ఉన్నాయి, లేని సంవత్సరాలు కూడా ఉన్నాయి. అసలు ఎవరికి ఇవ్వాలో తెలియక కొంతమందికి ఇవ్వకపోవటం, నిర్ణయించుకోలేక ఇవ్వకపోవడం చాలా ఉన్నాయి. అయినా కూడా ఈసారి ఒకేసారి 3 ఇవ్వటం చాలా విచిత్రంగా అనిపిస్తుందండి. దీని వెనకాల మరి రాజకీయం లేదు
అని అనుకోవడానికి వీలు లేకుండా పరిస్థితిలో ఈ ప్రకటన జరిగిందని నేను అనుకుంటున్నాను. రైట్. అయితే ప్రణబ్ ముఖర్జీకే ఇవ్వడానికి రాజకీయ కోణంగా కూడా ఎట్లా చూడొచ్చు అనేది మాట్లాడుకుందాం సార్. చిన్న విరామం తర్వాత చూస్తూనే ఉండండి ఏబిఎన్. ఉందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అట్లాగే ఈ బెంగాల్లో ఏదైతే ఉందో బెంగాల్ ప్రైడ్గా చెప్పుకుంటారు ప్రణబ్ ముఖర్జీని. అదేవిధంగా 10% ఇప్పుడు అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కల్పించడం, అదేవిధంగా ఇప్పుడు బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి కోణంలో కూడా ప్రణబ్ ముఖర్జీని చూస్తున్నారు. సో వీటన్నిటి వల్ల ఈ బెంగాల్లో కొంచెం ఓటు బ్యాంకును, అదేవిధంగా బెంగాల్ను వాళ్ళ వైపు తిప్పుకోవడానికే ఈ బీజేపీ సర్కార్ వేసినటువంటి ఎత్తుగడ అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. నేను ఇంతకుముందే చెప్పినట్టు ప్రణబ్ ముఖర్జీ గారికి భారతరత్న స్థాయికి తగినటువంటి అన్ని అర్హతలన్నీ పూర్తిగా ఉన్నాయండి. ఆయన ఏమీ లేకుండా ఈ కన్సిడరేషన్స్ మీద ఇచ్చారని నేను అనుకోను, ఉన్నాయి. కానీ అలాంటి అర్హతలు ఉన్నవాడు దేశంలో ఇంకా చాలా మంది ఉన్నారు. అనూహ్యంగా ఎప్పుడు కూడా ఈ మధ్య మీరు చెప్పిన దాని ప్రకారం డిమాండ్ చేయలేదు ఇవ్వాలి. అగ్రవర్ణాల కోటా కింద తీసుకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్నా, లేకపోతే రాజకీయ చాణక్యాన్ని కానీ అది వ్యవహారం తీసుకున్నా, పోనీ కాంగ్రెస్ పార్టీని బుట్టలో వేసుకోవడానికి తీసుకున్నా, లేదా దక్షిణాదిని ఏదన్నా పట్టు సాధించాలని, ఈ కారణాలన్నిటికీ సరిపోయే వ్యక్తి ఇక్కడ కూడా ఉన్నాడు, పివి నరసింహారావు గారు. అసలు దేశాన్ని ఒక ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించి ఒక ఆర్థిక సంస్కరణకి శ్రీకారం చుట్టి మొత్తం అంతా కూడా చేసి దేశాన్ని ఒడ్డున పడేసిన ఒక మనిషి ఇక్కడే ఉన్నాడు. ఆయన కూడా మరి పివి నరసింహారావు గారిని మర్చిపోయి ఆయన మంత్రివర్గంలో పనిచేసిన భారతరత్న ఇవ్వడం తప్పు. నేను అదే అంటున్నాను, ఆయనకి ఇవ్వటాన్ని తప్పట్టం లేదు. కానీ అంతకంటే చాలా మంది ఉన్నారు. అలాంటి అర్హత పోనీ అంతకంటే కూడా పోకపోయినా అలాంటి అర్హతలు కలిగిన వాడు చాలా మంది. అసలు అది పక్కన పెడదాం. అసలు పివి నరసింహారావు గారు భారత ప్రధాని చేశారు, మరి ఆయన కాంగ్రెస్ వాడు, మరి కాంగ్రెస్ని కాస్త ఏదో వాళ్ళని ఎప్పిజ్ చేయడం కోసం చేశారని ఉంటే మరి ఆయనకి ఇవ్వచ్చు. ఇంకోటి అసలు మనం ఎన్నాళ్ళబట్టో ఎప్పుడు రిపబ్లిక్ డే వచ్చినా కూడా మొట్టమొదట అందరూ అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటి, ఈసారి ఎన్టీఆర్కి వస్తుందా రాదా? ఎన్టీ రామారావు గారు చనిపోయిన దగ్గర నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు వినపడుతున్న మాట ఇది. మరి ఆయన పేరేది? చలనచిత్ర పరిశ్రమకు కూడా ఎనలేని సేవలు అందించారు. అట్లాగే తెలుగు జాతి ఖ్యాతిని కూడా ఖండాంతరాలు. ఆయనకి భారతరత్నకి తగ్గ అర్హతలు ఎప్పుడో ఆయన మించిన వాడు ఇక్కడ పెద్ద వెంటనే దొరికే అవకాశం కూడా ఆయన నెంబర్ 1లోనే ఉంటాడు. కానీ ఆయన ఇంతవరకు కన్సిడర్ చేయలేదు. ఒకటి సరే, ఒకప్పుడు దాని మీద చాలా రకరకాల ఊహాగానాలు, కథనాలు, దానికి ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డం పడుతున్నారని చాలా కథనాలు. ఇప్పుడు కాదు, కాంగ్రెస్ యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే. అది ఎవరు తీసుకుంటారు, రిసీవ్ చేసుకుంటే వాళ్ళు ఎవరు, దానికోసం దీనికి అడ్డం పడుతున్నారని చెప్పి ఒక ఊహాగానాలు, లేనిపోని వదంతులు, పుకార్లు, షికారులు చేసినాయి కదా. మరి ఇప్పుడు ఏముంది? ఇప్పుడు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తోటి బీజేపీ, మోడీకి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, ఎడమొహం పెడమొహం లాగా ఉన్నప్పుడు ఇప్పుడు కక్ష తీర్చుకోవడం కోసం ఇవ్వచ్చు కదా. పోనీ అలాంటిదే ఒకవేళ నిజంగా చంద్రబాబు గారే అడ్డం పడ్డారు దీనికి అనుకుంటే ఇన్నాళ్ళ బట్టి అదే కదా కథ అనుకున్నప్పుడు, ఇవాళ ఆయన్ని దెబ్బకొడాలంటే మరి ఆయన లేడు కదా. ఇప్పుడు ఆయన ప్రత్యర్థి శిబిరంలో ఉన్నారు కదా. టకాని కనుక ఎన్టీ రామారావు గారికి ప్రకటించుంటే ఇచ్చిన ఘనత మోడీకి దక్కేది. ఆయన అడ్డం పడ్డాడా లేదా అనే దాని మీద మీరు నిజమా అబద్ధం అనేది తెలిసిపోయేది కదా. నిజంగా అది మంచి అవకాశం పొలిటికల్గా కూడా. మరి అది ఎందుకు ఆఖరి అవకాశాన్ని ఎందుకు చేజార్చుకున్నది లేదు. సరే, ఈ రాజకీయాలు పక్కన పెట్టి నిజంగా ఎన్టీ రామారావు గారికి భారతరత్న వస్తే సంతోషించేవాడు అఖిలాంధ్ర ప్రజలు. నేను కూడా తెలంగాణలో కూడా సంతోషిస్తాను. ఆ పివి నరసింహారావు గారికి భారతరత్న కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వాళ్ళిద్దరికి ప్రాంత భేదం అంటకట్టే సాహసం ఎవరు చేయరు. మరి అదేమిటో ఆ రెండు లేకపోవడం అనేది నేను ఇంకా మొట్టమొదటి చెప్పినట్టు చిత్రం బలారే చిత్రం లాగా ఉన్నాయి కొన్ని ప్రకటనలు కానీ వ్యవహారాలు కానీ. ఇచ్చిన వాటిని మనం తప్పట్లేం, కానీ ఎందుకు ఇవ్వలేదు అని కొంతమంది జాబితా కొన్ని పేర్లు ఇలా మనం ప్రస్తావనకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అది ఇలాంటివి చేయటం వల్లనే దీనికి రాజకీయాల రంగు అంటుతోందని చెప్పి చెప్పడం. అసలు మామూలుగా ఇలాంటి పురస్కారాల విషయంలో నేను మొట్టమొదటి నా పద్ధతి ఏంటంటే, అది పలానా రాష్ట్రం అని వాళ్ళ అధికార ప్రకటన చూసినప్పుడే నాకు బాధ వేసింది. ఈయనెవరు, అస్సాంకు సంబంధించిన వాడు, ఈయన బెంగాల్కు సంబంధించిన వాడు అని చెప్పి వాళ్ళు ఇచ్చారు ఈ అధికారిక ప్రకటన. అసలు అది తప్పు. భారతరత్న అనేది ఇక భారతదేశానికి సంబంధించినటువంటి ఎవరు కాదండి. ఇప్పుడు నోబెల్ ప్రైజ్ ఇచ్చేటప్పుడు ఒక భారతదేశానికి సంబంధించిన వాడని చెప్పుకోవడానికి, గర్వపడడానికి వీలుంటుంది. కానీ ఒక భారతరత్న ఇచ్చినప్పుడు ఒక ప్రాంతానికి పరిమితం చేయకూడదని నా ఉద్దేశం. కానీ దురదృష్టం ఏంటంటే అదొక పద్ధతి అయిపోయింది. ఆ వ్యక్తిని దృష్టిలో పెట్టుకోవాలి. కానీ చేసిన సేవలు, దేశానికి చేసిన సేవలకు ఇచ్చారు, ఆ రాష్ట్రానికి చేసిన సేవల కోసం ఇవ్వలేదు. అట్నే ఇప్పుడు హజారికా ఆయన ఉన్నాడు కూడా, ఆయన అసలు విశ్వవ్యాప్తంగా పేరు సంపాదించిన వాడు. అసలు నేను అనుకోవటం చనిపోయిన తర్వాత ఇచ్చారు కనుక ఆయనకి ఏమి తెలియకపోవచ్చు, కానీ
బతికున్నప్పుడు ఇచ్చుంటే అది ఒక చిన్న అత్యల్ప పురస్కారం. ఆయనకు సాధించినటువంటి వ్యవహారాల్లో ఆయనకు ప్రపంచ ప్రఖ్యాతితో పోల్చుకున్నట్టే ఇది పెద్ద గొప్పదేం కాదు. కానీ వాళ్ళకి ఇవ్వడం ద్వారా మనం గౌరవించుకున్నట్టు అవుతుంది. అంతకంటే ఏం లేదు. ఇలాంటి వాటిలో ఇప్పుడు పి నరసింహారావు గారికి భారతరత్న, ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇచ్చారనుకోండి, వాళ్ళని గౌరవించినట్టు కాదు. వాళ్ళు ఎటుకో వాళ్ళు కన్నుమూసారు, కీర్తిశేషులు అయిపోయినారు. వాళ్ళకి వచ్చే అదనంగా వచ్చే కీర్తి ఏమీ లేదు. కానీ వాళ్ళకి ఇవ్వటం ద్వారా భారత ప్రభుత్వం తన్ని తాను గౌరవించుకున్నట్టు అయ్యేది. అది నేను చెప్పేది. అంటే ఎట్లా బెంగాల్లో ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు 10% అగ్రవర్ణాల పేదలకి రిజర్వేషన్ కల్పించడం, అదేవిధంగా ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇవ్వడం, ఇది అన్ని బీజేపీకి లాభిస్తుందంటారా? పవన్ గారు మీరేమో కాస్త కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు ఈ అగ్రవర్ణాలు ఇవి. అసలు యాక్చువల్గా ఇదేమి కోటా ప్రకారం ఇచ్చేవి కాదు. కానీ అది కూడా చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది అదే. అసలు ఇవన్నీ కూడా అబౌవ్, వీటన్నిటికీ చాలా ఈ సంకుచితమైనటువంటి వాటన్నిటికీ అతీతంగా చూడాల్సినటువంటి వ్యవహారం. కానీ ఇవాళ జరుగుతున్న పద్ధతి చూస్తే ఇక్కడ కూడా రిజర్వేషన్లు, ఇక్కడ కోటాలు, ఇక్కడ కూడా రాష్ట్రాలు, ఇక్కడ కూడా దక్షిణాద ఉత్తరాద, ఈ వ్యవహారం అంతా జనం అనుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు క్రమంగా. దీంట్లో కూడా పైరవీలు, సిఫారసులు, వ్యవహారాలు, అర్హత లేని వాళ్ళకి ఇవ్వటాలు. ఈ పద్మశ్రీల దగ్గర అదే కదండి. పద్మశ్రీల దగ్గర పెద్ద కాంపిటీషన్ నడుస్తుంటుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేయాలి. వాళ్ళ ముందు 100 పేర్లు ఉంటాయి. పంపించిన వాటిని వాడు కన్సిడర్ చేయాలని కూడా లేదు. చాలా వరకు కింద పడేస్తారు. చాలా పెద్ద పెద్ద ఒత్తిళ్లు తెచ్చి సాధించుకున్న సందర్భాలు కూడా జర్నలిస్ట్గా నాకు తెలుసు ఏ స్థాయిలో దీనికి పైరవీలు జరుగుతాయని. కాబట్టి ఏంటంటే ఇది వాటి అతీతంగా చూడాల్సిన విషయాన్ని మనం వాటి పరిధిలోనే మనం ఇవాళ పరిశీలించి విశ్లేషించుకోవాల్సిన దుర్గతిలో ఉన్నాం. నిజంగా తప్పది. కానీ జరుగుతున్న చరిత్ర కదా అది. మనం తప్పేం మాట్లాడుకోవట్లా. నిజంగా కులాలను బట్టి, వాటిని బట్టి, ప్రాంతాలను బట్టి, ప్రదేశాలను బట్టి, వాళ్ళకి అవసరాలను బట్టి, వాళ్ళ రాజకీయమైన ప్రయోజనాలను బట్టి ఇస్తున్నారు అనే సంగతి స్పష్టంగా తెలిసిపోతుంది. ఇవాళ ప్రణబ్ ముఖర్జీ గారి ఉదాహరణ, సరే ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత నాగపూర్లో ఆర్ఎస్ఎస్ మీటింగ్కి పోయినారు కాబట్టి ఇచ్చారని చెప్పి నేను ఒప్పుకోను. కానీ అక్కడ బెంగాల్ ఒకటి ఉందండి. బెంగాల్లో మమతా బెనర్జీ ఆవిడ అసలు బెంగాల్ ప్రైడ్ ఆవిడది. అట్నే ప్రణబ్ ముఖర్జీ అనగానే అక్కడ విశేషంగా అక్కడ బెంగాలీ ప్రజలు మావాడని చెప్పుకుంటారు. రాష్ట్రపతి అయినప్పుడు అక్కడ వాళ్ళు సంతోషపడ్డారు. అలానే ఇప్పుడు ఆ రకమైనటువంటి ఆలోచన కూడా చేయొచ్చు. ఎందుకంటే బెంగాల్లో పాగా వేయాల్సిన అవసరం ఉంది. నిన్నగాక మొన్న వచ్చినటువంటి 2 రిపోర్టుల్లో కూడా ఏదో వచ్చినాయి, సర్వేలు వచ్చినాయి చూసారా. ఆ సర్వేల్లో కూడా మమతా బెనర్జీకి ఏదో 34 సీట్లు ఆ పైన ఇచ్చారు. కాబట్టి ఏంటంటే ఆ బేసు చెడగొట్టుకోరు. అందుకని ఈ ఆఖరి వడ్డంలో బోసే అలాంటి ఆలోచన. చర్చకు తిరిగి స్వాగతం. సార్, మీరు అన్నట్టుగానే ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్కి కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముందు నుంచి కూడా ఆ పార్టీలోనే ఉన్నారు. ఆ పార్టీలో అత్యున్నత పదవులు కూడా అతను పొందారు. ఆ విధంగా ఆయనకు భారతరత్న ఇవ్వడం వల్ల ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు? కొంతమంది మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఏంటంటే కాంగ్రెస్కి సంబంధించినంత వరకు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళకే ఇట్లాంటి అత్యున్నతమైనటువంటి అవార్డులు ఇచ్చారు. మేము పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా మేము ఈ పురస్కారం, బహుమతులు ఇవన్నీ ఇస్తున్నామని చెప్పి కూడా మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఒకటండి, ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతిగా చేసిన రోజుల్లో ఎలాంటి మచ్చ లేకుండా, ఏం లేకుండా చాలా హుందాగా, గౌరవంగా ఆ పదవికి వనే తెచ్చే విధంగా చేసిన మాట వాస్తవం. కానీ గతంలో ఆయన రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు మళ్ళీ రాజకీయ నాయకుడిగానే చేసిన రోజులు కూడా ఉన్నాయి. మీరు కరడుగట్టిన కాంగ్రెస్ వాది అన్నారు, కానీ ఆయన కరడుగట్టిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఉంటాడు. కానీ కరడుగట్టిన వాడైతే ఆయన ఒకసారి విభేదించి వేరే పార్టీ పెట్టాడు. ఆయన అంటే ఆయనకు ప్రధానమంత్రి ప్రధానమంత్రి పదవి రాలేదని చెప్పి బయటకు వచ్చి మళ్ళీ పార్టీ పెట్టి మళ్ళీ ఆ పార్టీని తీసుకెళ్లి రాజీవ్ గాంధీతో మళ్ళీ కలిపి వచ్చినాయి. అటు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు కూడా ఆయన కాస్త గునిసిన మాట వాస్తవం. సరే, అది అవన్నీ పక్కన పెట్టి వాళ్ళు అక్కడ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ కాదని రాష్ట్రపతి పదవి కూడా ఇచ్చారు ఆయనకి, అత్యున్నత పదవి అని చెప్పి కూడా. ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే ఆశ్చర్యం, కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఏమనగలుగుతారు? అతనికి ఇవ్వడం తప్పనలేరు కదా. వాళ్ళు చేయలేని పని నేను చేసినప్పుడు అది ఏదో తప్పు, పొరపాటు జరిగిందంటానికి కూడా లేకుండా, వాళ్ళేమి గట్టిగా మాట్లాడటానికి వీలు లేకుండా ఏదైనా కాస్త రహస్యంగా గొనగడానికి పనికి వస్తుంది. కానీ బహిరంగంగా ఏం మాట్లాడలేరు కదా వ్యతిరేకంగా. కాకపోతే వీళ్ళు చెప్పుకోవడానికి మాత్రం బహిరంగంగా బాహాటంగా బీజేపీ వాళ్ళు చెప్పుకోవడానికి మాత్రం పనికి వస్తుంది. చూసారా, వాళ్ళు చేయలేని పని మేము చేసాం, వాళ్ళు నెగ్లెక్ట్ చేసినా కూడా మేము చేయగలిగాం, ఇలాంటి మాటలు చెప్పుకోవడానికి పనికి వస్తుంది. తర్వాత ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చిన మాట వాస్తవమే. జవహర్లాల్ నెహ్రూ గారికి వచ్చింది, ఇందిరాగాంధీ గారికి వచ్చింది, రాజీవ్ గాంధీ గారికి వచ్చింది, వీళ్ళందరూ భారతరత్నలే. అయితే వాళ్ళ ముగ్గురికి ఇవ్వటం ఒక కుటుంబానికి ఇచ్చినట్టు నేను కూడా అనుకోను. కానీ మీరు దానికి కాస్త కిందికి తీసుకొచ్చి ఇంకా కుటుంబంలో ప్రతి వాళ్ళకి ఇచ్చుంటే మాత్రం మనం
కుటుంబానికి పంచి పెడుతున్నట్టే లెక్క. ఇప్పుడు వాళ్ళు చేసిన సర్వీసులకు వాళ్ళకి వచ్చిందని చెప్పి మనం సంతోషపడాలి. కానీ ఇంకాకనే చెప్పినట్టు అంత సర్వీసులు చేసిన వాళ్ళు ఇంకా దేశంలో చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకే ఇచ్చారనే ప్రశ్న వేయచ్చు, కానీ వాళ్ళని ఒక కుటుంబం ఘాటను కట్టేసి వాళ్ళ కుటుంబానికి ఇచ్చారనడానికి పనికొచ్చే వ్యక్తులు కాదు వాళ్ళు. నిజంగా సమర్థులు, దేశానికి నాయకత్వం వహించిన వాళ్ళు అలాంటి వాళ్ళు. ఇప్పుడు నెహ్రూ గారిని కానీ రాజీవ్ గారిని ఇందిరాగారిని తీసేదగ్గ వ్యక్తులు కాదు కదా. అదే ఇప్పుడు పోతూ పోతూ ఎవరికో మళ్ళీ ఆ కుటుంబంలోనే ఎవరికో ఒకళ్ళకి ఇచ్చారనుకోండి, తప్పనిసరిగా పాయింట్ అవుట్ చేయొచ్చు ఎక్కడి నుంచి వచ్చిందని. ఇప్పుడు సమస్యకి వాళ్ళకి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అని కాకుండా అండి, ఇది బీజేపీ రాజకీయ కోణం ఏంటంటే బెంగాల్ మీద కన్ను వేయటం వల్లనే ఇది జరిగి ఉంటుందని అనుకోవడానికి ఆస్కారం. ఎందుకంటే బెంగాల్లో వాళ్ళకి ఇక్కడ కాలు పెట్టే అవకాశం లేకుండా ఉంది. అక్కడ మమతా బెనర్జీ గీత గీసి ర్యాలీ అసలు ఆవిడ ఏం లేదు, ఇద్దరు కమ్యూనిస్టుల్ని అట్నే చెప్పగలుగుతుంది ఆవిడ. ఇటు ఎన్డీఏ నుంచి ఆవిడకి మొమ్మడం లేదు. తన రాష్ట్రం, తన వ్యవహారం, వీలైతే రేపు పొద్దున ఏదో కూటమి ద్వారా ప్రధానమంత్రి కావడం ఇలాంటివి ఆలోచనలు చేసే మనిషి ఆవిడ. కనుక దూరాలి చేరాలి అనుకుంటే మళ్ళీ మమతా బెనర్జీ, ఎందుకంటే కమ్యూనిస్టులతో కలవలేరు కదా బీజేపీ వాళ్ళు. ఏ కూటమిలో పోతారు? కాంగ్రెస్ కూటమిలోకి పోలేరు, కమ్యూనిస్టులతో చేరలేరు. కాబట్టి కలవగలిగింది ఏదైనా ఛాన్సు, కలుపుకోగలిగిన ఛాన్స్ ఏదంటుంది మమతా బెనర్జీ, అంతే కదా. దాంట్లో కాంగ్రెస్ అనే పేరున్నప్పటికీ, తృణమూల్ కాంగ్రెస్ పేరున్నప్పటికీ కాస్త చేరగలిగినటువంటి అవకాశం దాంట్లో ఉంది. కనుక ఇది ఒక మంచి అవకాశం వచ్చింది ఆఖరి వడ్డన. కాబట్టి ప్రణబ్ ముఖర్జీ ఇస్తే ఎవరు నొసళ్ళు ఎకిరించే పరిస్థితి ఉండదు, ఎందుకంటే ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి. కాబట్టి అతను బెంగాల్ వాడు, మీరు చెప్పిన అగ్రవర్ణాలు ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి వచ్చినాయి. ఒకే దెబ్బకి 2 పెట్టెల్లాగా ఇది 3-4 పెట్టెల్లాగా అన్నీ కలిసి వచ్చినాయి. కాబట్టి బెంగాల్ దాంట్లో వాళ్ళందరూ బెంగాల్ ప్రైడ్, అసలు అందులో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి బెంగాల్ ప్రైడ్ ఒకటి ఉంటుంది. మనకు ఒకటి వచ్చింది, మన వాడిని గుర్తించారు అని చెప్పి, పైగా జీవించి ఉన్నప్పుడు ఇవ్వటం అనేది ఇంకో పెద్ద ఇది. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్లు అవుతాయి. కానీ ఇదంతా ఏంటంటే కొద్దిగా లాంగ్ స్ట్రెచ్, ఎక్కువ ఊహాగానాలు అన్నమాట. ఒక్క ప్రణబ్ ముఖర్జీకి ఇవ్వటం ద్వారానే పశ్చిమ బెంగాల్లో పాగా వేయగలుగుతాం అని అనుకుంటే మాత్రం అంతకంటే అది చాలా అది ఫార్ ఫ్లెచ్డ్. నేను అంత తేలిగ్గా జరిగేదని నేను అనుకోను. కాకపోతే ఇవన్నీ జరగటానికి అవకాశం ఉంది కాబట్టి చేసి ఉండొచ్చు, అంతేగాని జరుగుతాయని చెప్పే అవకాశం అయితే లేదు. ఇవాళ ప్రణబ్ ముఖర్జీ గారికి భారతరత్న ఇచ్చారు కాబట్టి బెంగాల్ ప్రజలందరూ రండి బాబు రండి అని అంటారని నేను బీజేపీని అనుకోవట్లేదు. నేను వాళ్ళ వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే ఏంటంటే మా వాడికి ఇచ్చారని సంతోషపడతారు. ఇవాళ ఎన్టీ రామారావు గారికి ఇచ్చారనుకోండి, ఇవాళ ఆనందోత్సవాలు కనబడే కదా. అక్కడ పి నరసింహారావు గారికి ఇచ్చారనుకోండి, ఇవాళ ఆనందోత్సవాలు ప్రజల్లో, నాయకులు రాజకీయ పార్టీలు వదిలిపెట్టండి, ఇవాళ ప్రజల్లో ఎలా ఉండేది. పి నరసింహారావు గారికి, ఎన్టీ రామారావు గారికి ఈ మూడితో పాటు ఇంకో 2 కలిపి ఇచ్చినట్టయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాతావరణం ఇంకో రకంగా ఉండేది కదా. అలా బెంగాల్లో కూడా వచ్చి ఉండొచ్చు, మనం చోట్ల దూరంగా. రాజకీయ వాతావరణం కూడా మారేది, రాజకీయ వాతావరణం కూడా న్యాచురల్ గా ఎవ్వరూ మాట్లాడలేని పరిస్థితి కదా. ఎందుకు ఇచ్చామని లేరు, ఇచ్చినందుకు సంతోషపడాలి. ఆ సంతోషం ప్రజల్లో కనబడుతుంటుంది. దాన్ని రాజకీయంగా క్యాష్ చేసుకోవడం ఎట్లా ఏమిటనేది ఇక అది కొద్దిగా ఊహాతీతం, దాన్ని మనం చెప్పలేం. కానీ ఏంటంటే ఒక మెట్టు, రేపు మమతా బెనర్జీ ఏదైనా బ్రహ్మాండంగా పార్లమెంట్ సీట్లు గెలుచుకుని వస్తే కొద్దిగా మాట ముచ్చటే మంత్రి పెట్టడానికి ఇది ఒక చిన్న ఒకటి కావాలి కదా, దానికి పనికి వస్తుంది, ఒక సోపానం లాగా పనికి వచ్చే వ్యవహారం నేను అనుకుంటున్నాను. సార్, మనం చూస్తే ఇప్పుడు రాజకీయ కోణంగానే ఎందుకు ఆలోచిస్తున్నారు అందరూ అనుకుంటే, ఇప్పుడు ఇచ్చినటువంటి 3 వ్యక్తులు, ఒకరు చూడొచ్చు ఇప్పుడు బెంగాల్కి సంబంధించి ప్రణబ్ ముఖర్జీ గారు, అదేవిధంగా మహారాష్ట్రకు నానాజీ దేశ్ముఖ్. ఇక్కడ మహారాష్ట్రలో శివసేనకు సంబంధించినంత వరకు కూడా అక్కడ హిందుత్వవాదానికి, హిందువులకు సంబంధించి గట్టి పట్టుంది. బీజేపీ సెకండ్ ప్లేస్లోనే ఉంటుంది. సో అక్కడ శివసేనకు సంబంధించి ఇబ్బంది పెట్టే పరిస్థితులు నెలకొల్పాలని చెప్పి కూడా ఈ నానాజీకి ఇచ్చారన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అస్సాం కూడా చూడొచ్చు మనం, అస్సాం భూపేన్ హజారికా, ఆయనకు సంబంధించి కూడా ఇప్పుడు అస్సాంలో చాలా ఇబ్బందులకర పరిస్థితులు ఉన్నాయి. ఏది పౌరసత్వ బిల్లుకు సంబంధించి, అదేవిధంగా బీజేపీకి ఏజేపీ కూడా గుడ్ బై చెప్పింది. సో వాటి అన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి ఈ 3 ఎంచుకున్నారని కూడా మాటలు వినిపిస్తుంది. అంటే రాజకీయ కోణంగానే కనిపిస్తుంది పూర్తిగా. వాళ్ళు రాజకీయ కోణంతో ఆలోచించి చేస్తుండొచ్చు, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కనుక, ఎలక్షన్లు ముంగిట్లో ఉన్నాయి కనుక తప్పనిసరిగా రాజకీయ కోణం ఉంటుంది. కానీ ఆ రాజకీయ కోణం అనేది ఆ వ్యూహంలాగా పనిచేస్తుందా లేదా అంటే చెప్పడం కష్టం. నేను చెప్పాను చూసారా, ఒక మనిషికి మొత్తం ప్రజలంతా బ్రహ్మరథం పడతారనుకోవడం కూడా తప్పు. కానీ వాడు ఇచ్చేవాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తారు. ఇది ఒక మంచి అవకాశం కదా, ఒక అడుగు పెట్టడానికి ఒక అవకాశం, చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉన్నది, ఎందుకు కోరుకోవాలనుకుంటారు. అంత మాత్రాన్ని ఏదో అయిపోయి
భారతరత్న మన వాడికి ఇచ్చారు కనుక మోడీ గారు జిందాబాద్, బీజేపీ జిందాబాద్ అంటారా? అది అంత తేలిక జరగదు. ఇంకా చాలా ఉంటాయి. కానీ చెప్పుకోవడానికి ఇప్పుడు నానాజీ ఆయనకి ఇచ్చారు. మహారాష్ట్రలో మీరు చెప్పిన దానికి అవకాశం ఉంది. ఎందుకంటే శివసేన వాళ్ళు కాస్త ప్రత్యర్థులుగా ఉన్నారు కనుక వాళ్ళని సముదాయించడానికి, బుజ్జగించడానికి, లాలించడానికి పనికి వచ్చే వ్యవహారం. అట్నే ఆయన ఉన్నాడు హజారికా. ఆయన అస్సాంకి పరిమితం చేసి మాట్లాడటం కూడా నేను కాదు, కానీ బై బర్త్ ఆయన అక్కడ సంబంధించిన వాడు. అక్కడ కొన్ని రాజకీయపరమైన సమస్యలు ఉన్నాయి బీజేపీ, ఎన్డీఏకి. కాబట్టి ఏదన్నా ఒక అవకాశం, ఒక ఇప్పుడు మాట మంతి, ఇద్దరు మనుషుల మధ్య మాట మంతి చెడిపోయిందండి, రెండు ఇళ్ల మధ్య, అన్నదమ్ముల మధ్య, లేకపోతే వేడ మధ్య. ఏదో ఒక అవకాశం కోసం చూస్తున్నారు. ఒక పెళ్ళో పేరెంటో వచ్చినప్పుడు దబ్బుకుని పోయి మాట్లాడటానికి, మళ్ళీ మాటలు కలుపుకోవడానికి కొద్దిగా ఇబ్బంది కదా. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉంది మహారాష్ట్రలో, అస్సాంలో, బెంగాల్లో ఉంది ఏది ఎన్డీఏకి. అటువంటిప్పుడు ఇది ఒక అవకాశం కిందనమాట. మళ్ళీ చేతులు కలుపుకోవడానికి, మాట మంతి కలుపుకోవడానికి ఇది ఒక అవకాశం. ఆ విధంగా ఇది పనికొస్తుంది. కానీ దీంతో వాళ్ళు అనుకున్న రాజకీయ ప్రయోజనాలను సిద్ధిస్తాయని నేను అనుకోను. కానీ దెర్ ఇస్ ఎ ఛాన్స్, ఒక అవకాశం అయితే ఉందని చెప్పి అనుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు మరో చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ABN.